నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజా విధానంలో పూలు ఎన్నో వాడుతూ ఉంటాం, కానీ ప్రత్యేకమైన స్థానం మాత్రం తామర పువ్వుకు ఉంటుంది. అమ్మవారిని చూసినట్టయితే కూడా అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుని ఉంటారు. అండ్ పూజలో కూడా తామర పువ్వులు ముఖ్యంగా వాడుతూ ఉంటాం. ఎంత కాస్ట్లీ ఉన్నప్పటికీ కూడా కనీసం రెండన్నా అమ్మవారికి పెట్టాలని చూస్తూ ఉంటాం ఎవరమైనా. అయితే ఈ తామర పువ్వుకి అమ్మవారికి ఎందుకు అంత ప్రత్యేకమైన పూజా విధానం ఉంది? ఎందుకని తామర పువ్వునే వాడాలి అని అంటూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న. శ్రావణ మాసంలో మనం ముందనుకున్నట్టుగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీ ఆరాధన విశేషంగా చేయమని. లక్ష్మీ ఆరాధన ఎలా చేయాలి? ఇప్పుడు ఏ దేవత ఆరాధన అయినా మనం ఎలా చేయాలి? ఆ దేవతకి ఇష్టమైన రీతిలో చేయాలి, అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేసాం, మీకు నచ్చినవి పెట్టాలా, మాకు నచ్చినవి పెట్టాలా? సహజంగా అంటే వచ్చినటువంటి అతిథులకి అందరికీ కూడా నచ్చేటువంటి పదార్థాలే వండుతాం. అంటే కొంతమంది వంకాయ తినరు, కొంతమంది పొట్లకాయ తినరు, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అవి వదిలేసి అందరూ తినేటువంటి పదార్థాలే భోజనంగా పెడతాం. అట్లా ఒక దేవతారాధన చేసామనుకోండి, ఆ దేవతకు ఇష్టమైనటువంటి పదార్థం ఆవిడకి నైవేద్యంగా పెట్టాలి. లేదా ఆ దేవతకి ఇష్టమైనటువంటి ఆ ద్రవ్యాలు, ఫలపుష్పాదులు ఏవైనా సరే వాటిలో ఎక్కువగా వాడాలి. సత్యనారాయణ వ్రతం చూసుకోండి, తులసి దళాలు ఎక్కువగా వాడతాం. స్పెషల్గా ఒక ప్రసాదం చేస్తాం రవ్వతో, అది మళ్ళీ మీరు ఎక్కడా చేయరు, ఓన్లీ సత్యవ్రతంలోనే చేస్తారు అది. అట్లానే ఈ లక్ష్మీ అమ్మవారి ఉపాసనలో ఆవిడ్ని ఎలా పూజిస్తే ఆవిడకి ఇష్టం అనేటువంటిది ఎవరు చెప్పారంటే ఆవిడ స్తోత్రంలోనే ఉంది. మనం బయటకు వెళ్ళి ఎక్కడ వెతకక్కర్లేదు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని వస్తుంది. పద్మములంటే చాలా ఇష్టం ఆవిడకి. పద్మిని మొత్తం ఆ తామర పూలో మునిగిపోయి ఉంటుంటారు. పద్మహస్తే చేతుల నిండా తామర పూలేట. పద్మాలయే పద్మదళాయతాక్షి. పద్మాలయము అంటే ఏమిటి? చెరువు, అంతే కదా. పద్మాలయం, పద్మాలంతా ఉండేటువంటి ప్రదేశం చెరువు. పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆ తామర ఆకులు ఎలా ఉంటాయో అంత విశాలమైనటువంటి కళ్ళతో కూర్చొని ఉంటుంటా ఆవిడ. మొత్తం తామర పూల శోభతో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ యోగాభ్యాసంలో కూడా మీరు గమనిస్తే తామర పువ్వుకి చాలా విశేషం. సహస్రార చక్రం అని ఆఖరి చక్రం, మూలాధారంతో ప్రారంభం చేస్తే సహస్రారం ఈ మధ్యలో ఉంటుంది పైన. ఆ సహస్రార చక్రం మీద పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు అని. అక్కడ అమృతధార, అంటే మీరు ఈ యోగాభ్యాసంలో ఆ స్థితికి వెళ్ళిన వాడికి అమృతధార, వాడు సాక్షాత్తు పరమేశ్వర ఆనందంలో ఉంటాడు. వాడు తామర పువ్వులోనే కూర్చుని ఉంటాడు. అట్లానే సృష్టి చేసేటువంటి బ్రహ్మ ఎక్కడ కూర్చుని ఉంటాడా అంటే తామర పువ్వులో ఉంటాడు. తామర పువ్వు మీరు గమనించండి, అది ఎక్కడ ఉంటుంది? స్వచ్ఛమైన నీళ్ళు ఉండే దగ్గర ఉండదు. తామర పువ్వు ఉండాలంటే బాగా మురిగ్గా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే కాస్త కోస్త దుర్వాసన వస్తూనే ఉంటుంది, ఆ నీరంతా మురికి అయిపోయి. మరి లక్ష్మీదేవి అనగానే శుభ్రం కానీ లేకపోతే గనుక ఎంతో ఘనంగా కానీ చూస్తాం. అమ్మవారు ఆ పువ్వుని ఎందుకు మీరు ఇదంతా మనం ఇన్ని చెప్పాం కదా. తామర పువ్వు ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది. పంకజము అని పేరు. కానీ దానికి ఎక్కడైనా బురద అంటారని చూసారా ఇన్ని సంవత్సరాల్లో మీరు? దాన్ని తీసుకెళ్లి బురదలో పడేయండి, మళ్ళీ ఆ నెల మొత్తం ఆ నది అడుక్కు వెళ్ళిపోయినా కూడా ఆ పువ్వు అసలు నది అడుక్కు వెళ్ళదు, పైకే వస్తుంది. పొరపాటున మీరు చేత్తో ముంచి ఆ మట్టిలో కెలికిన మళ్ళీ పైకి తీసేసరికి ఆ పువ్వు మీద ఏమేమి ఉండదు, చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. అలా ఉండాలి మనం కూడా. అంటే చుట్టూ అనేక రకమైనటువంటి వ్యతిరేకత ఉన్నా కూడా, మనకి అననుకూలమైన వాతావరణం ఉన్నా కూడా, లక్ష్మీదేవి ఎలా అయితే ఆ పద్మంలో కూర్చుని శోభిస్తుందో అలా శోభించాలి మన మనస్సు కూడా ఎప్పుడు. అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క చిన్న దానికి కూడా చాలా చంచలత్వంతో ఇట్లా అయిపోయింది, నేను దేవుడి మొక్కను, లేకపోతే ఇలా నాకే ఎందుకు జరిగిందని కానీ, అయితే ఇంకొకళ్ళ మీద మనం కోపం పెట్టుకోవడం కానీ, రాగద్వేషాలు అంటారు కదా, వీటన్నిటికీ లోనవుతూ ఉంటాం. కాబట్టి ఆ అమ్మ మన దగ్గరికి రాదు, ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే రాగద్వేషాలు అనేటువంటి పదం కరెక్ట్ కాదు. మనిషి జీవితం, మనం మానవ దేహం ఎత్తినప్పుడు రాగద్వేషాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు సన్యాసాశ్రమంలో తప్ప మిగతా వాళ్ళందరికీ రాగద్వేషాలు ఉండాల్సిందే. రాగద్వేషాలతో ఇబ్బంది లేదు, అది సహజం. వచ్చిన ఇబ్బంది అలా దేంతో అంటే కుళ్ళు కుతంత్రాలతో ఇబ్బంది. ఎప్పుడైనా మనం సాత్వికంగా ఆలోచించండి. ద్వేషం కూడా వదులుకోవాల్సినటువంటిది, తప్పేమీ కాదు, అది వదలొద్దు అని ఎవరు చెప్పరు. కనీసం దాన్ని సహజమైనటువంటి బుద్ధి అనుకోవచ్చు. కానీ పక్కన వాడికి ఏదన్నా జరగాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది చూడండి, అది దుర్మార్గం. వాడి దగ్గరికి రాదు అసలు. అందుకని ఇందాకని చెప్పుకున్నట్లుగా మనం అమ్మవారు ఉండేటువంటి స్థానాల్లో శుచిగా ఉండేటువంటి స్థానం ప్రధానంగా ఆవిడ వచ్చేటువంటి ప్రదేశం. శుచి అంటే ఏమిటి? ఇల్లు కడుక్కుంటాం, గుమ్మాలకి పసుపు రాయటం, ఇవన్నీ బాహ్యంగా నువ్వు చేసుకునేటువంటి శుచి. శరీరానికి స్నానం చేయటం, ఇదంతా కూడా శారీరక శుచి. మరి మానసికమైన శుచి ఎక్కడ? ఆవిడ వచ్చి కూర్చోవాలి కదా నీ హృదయంలో. నువ్వు ఆల్రెడీ అన్ని నింపేసావు అక్కడ. నింపినప్పుడు ఆవిడెందుకు రావాలి అక్కడికి? ఎవరినైనా ఇన్వైట్ చేసాం మన ఇంటికి, కూర్చొని అక్కడ కింద చాపేయం కదా.
వాళ్ళు పిలిచాము అంటే చక్కగా ఒక గెస్ట్ని పిలిచారు అంటే ఒక కుర్చీ వేస్తారు నీట్గా, ముందే వాళ్ళు వచ్చే ముందే ఇల్లంతా ఊడ్చుకుని అంతా చక్కగా డెకరేట్ చేసుకుని పిలుస్తారు. అంతే సామాన్యమైన వ్యక్తులకి. మరి అమ్మవారిని నువ్వు శ్రావణ మాసంలో పిలిచావు అంటే నీ మనసు ఇంకెంత శుచిగా ఉండాలి. అందుకని ఆవిడకి ఇష్టమైనటువంటి తామర పువ్వు, ఆ తామర పువ్వు చూసినప్పుడల్లా నీకు రావాల్సిన బుద్ధి ఏమిటి? కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అని పిలుస్తాం ఆవిడని. ఆవిడ మంత్రంలో కమలే కమలాలయే, నువ్వే తామర పువ్వు, నువ్వే తామర పువ్వులో ఉండేటువంటి దానివి, ఆవిడే తామర పువ్వు. ఎందుకని లక్ష్మీదేవి ఎన్ని చేతులు మారినా కూడా ఆవిడకి మక్కిలే ఉంటుంది. నోట్లు ఉన్నాయి 100 మంది చేతిలోకి మారిన తర్వాత దానికి ఏమైనా పావుల విలువ తగ్గుతుందా? తగ్గదు. అట్లా ఉండాలి మనం కూడా. అంటే అవతల వ్యక్తి చెడ్డగా ఉన్నా మంచిగా ఉన్నా మనకు అనవసరం. నీ స్థానం నీ విలువ నీకు తగ్గకూడదు ఎప్పుడు. అది అమ్మవారు నీకు నేర్పించేది. ఇది మనం లౌకికంగా చెప్పుకునేటువంటి మాట. ఇందాక ఆధ్యాత్మికంగా చెప్పుకున్నట్టుగా యోగాభ్యాసంలో తామర పువ్వుకి చాలా విశేషమైనటువంటి గుణం ఉంది. సహస్ర దళ పద్మం. అట్లానే మీరు ఏ యంత్రం వేసినా కూడా అందులో ఈ పద్మం రాకుండా ఉండదు, దళాలు రాకుండా ఉండవు. దాదాపు అన్ని యంత్రాల్లో ఇది తామర రేకులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. దళం అంటే మీకు దాదాపుగా తామర రేకులానే ఉంటుంది. దేనికయ్యా వీటికి అంత విశేషం అంటే, ఇదిగో ఇందాక చెప్పుకున్నట్టుగా దీంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యం అమ్మవారికి బాగా ప్రియమైనవి. కానీ ఆవిడ పుట్టింది పాలకడలి, నీళ్ళల్లోంచి ఉద్భవించింది కదా ఆవిడ, అక్కడి నుంచి పుట్టింది. ఆ పుట్టిన తర్వాత ఆవిడకి ఇష్టమైనటువంటి ఈ పూజా వస్తువులు పసుపు కుంకుమ, అట్లానే మీరు తామర పూలు అనే అనుకుంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి ఆవిడకి విశేషమైనటువంటి పుష్పములు. పారిజాతాలు బాగా ఇష్టమైనటువంటి పుష్పములు అమ్మవారికి. మందార పువ్వులు చాలా విశేషమైనటువంటి పుష్పములు. తర్వాత ఎర్రటి పువ్వులు గులాబీలు లాంటివి, ఆ రక్త పుష్పాలు అంటే ఎర్రటి రంగులో ఉండేటువంటి పువ్వులు. తర్వాత రక్త చందనం, ఎరుపు రంగులో ఉండేటువంటి చందనం, రక్త చందనం అని ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా ఆవిడ పూజా ద్రవ్యాలు. పసుపు కుంకుమ, అసలు ఇది ఈ రెండు లేకుండా మనం మిగతా మాట్లాడటానికి కూడా లేదు. తర్వాత గాజులు, పువ్వులు, అంటే ఒక సుమంగళి స్త్రీ, ఒక ముత్తైదు చక్కగా ఎలా ఉంటే శోభిల్లుతుందో అటువంటి ద్రవ్యాలన్నీ ఆవిడకి పెడతాం. అందుకని ఈ ద్రవ్యాలతో పాటు ఆవిడ పుట్టినటువంటిది కదా, ఆవిడ పుట్టడమే తామర పువ్వులో పుట్టిందని, ఆవిడ ఉద్భవమే పాల సముద్రం చిలికినప్పుడు ఆ తామర పువ్వులో వచ్చిందని. అందుకని ఆవిడకి ఆ తామర పువ్వు విశేషంగా చెప్తూ వాటితో అర్చన చేయమనేటువంటి కారణం అది. అయితే ఎంత మనం అసలు ఎందుకు అనే విశేషం ఏంటి అనేది తెలుసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి లక్ష్మీదేవి అనగానే ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో రకంగా అమ్మ అనుగ్రహం కావాలి అనుకుంటారు. అయితే ఈ తామర పువ్వులతో పూజ చేస్తూనే అమ్మవారి అనుగ్రహం పొందాలి అని అనుకుంటే నిజంగా తీవ్రంగా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. డెఫినెట్గా కోరికలు తీరంది దేవుణ్ణి చేరుకోలేము. కాబట్టి ఆ కోరికలు తీరాలి అని అంటే ఈ తామర పువ్వులతో చేసి పూజా విధానం కానీ లేకపోతే ప్రత్యేకమైన మంత్రం కానీ ఏదన్నా ఉందంటారు? దీనికి పద్మాక్షియే నమః అని ఇందాక చెప్పుకున్నట్టుగా పద్మప్రియాయే నమః లేదా మహాలక్ష్మి నమః, లేదా అసలు మనం ముందు అనుకున్నట్టుగా శ్రీం మహాలక్ష్మి నమః, ఇంకా వేరే మాట ఏమీ చెప్పక్కర్లేదండి. శ్రీం మహాలక్ష్మి నమః. వీటితో 21 తామర పూలు, లేదా ఇంకా శక్తి ఉన్న వాళ్ళైతే 108, 51, 11, ఏది కుదరకపోతే 9, ఆఖరిగా 9 అనమాట. ఆ 9 పువ్వులు శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ మీ మనసులో ఉండేటువంటి కోరిక ఒక్కొక్క పుష్పాంతో అది ఒకసారి మననం చేసుకుని ఆ కోరిక శ్రీ మహాలక్ష్మి నమః అని ఆ మంత్రం చెప్పుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం వల్ల తొందరగా వారి వారి అర్హతను బట్టి కోరికలు తీరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఏమంటారు అడ్జస్ట్మెంట్ గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మనకి ద్రవ్యం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సమర్పయామి అని చెప్పి అక్షింతలు వేస్తూ ఉంటాం, అక్షతలు అంటారు, క్షమించండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా తామర పువ్వులు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, అందరికీ అందుబాటు ధరల్లో ఉండవు ఈ సమయంలో శ్రావణ మాసంలో. అలాంటప్పుడు ఒక్క పువ్వుని పట్టుకొని 108 సార్లు జపం చేసుకొని కానీ అలా వేయొచ్చు, సమర్పించవచ్చు అంటారు? వేయచ్చు, యథార్థానికి వేయచ్చు, వేయకూడదని ఏమీ లేదు. కేవలం తామర పూల దగ్గరే మనం ఆగిపోవాల్సిన పని లేదు కదా. బిల్వప్రియాయ నమః, బిల్వాలు ఉన్నాయి కదా, ఆవిడకి ఇష్టమైనటువంటి బిల్వాలు ఉన్నాయి కదా. తామర పువ్వు అంటే ఖరీదు అనుకోవచ్చు, ఒక తామర పువ్వుతో మనకి 1/4 కిలో బిల్వాలు వస్తాయి. అయితే ఒక తామర పువ్వు పెట్టుకొని మిగతావి బిల్వాలు వేయండి. అసలు బిల్వాలు కూడా కొనలేను. పసుపు కుంకాలు, ఇక్కడ ప్రధానం ఏమిటంటే మీ భక్తి శ్రద్ధల ప్రధానం. భక్తి శ్రద్ధలు ఉంటే నువ్వు వేసేటువంటి విశేష ద్రవ్యం ఇంకొంచెం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఫలితంలో ఏం మార్పు ఉండదు. ఇంకొంచెం 2 లడ్డూలు తినేవాడికి 3వ లడ్డు వేసినట్టే. అసలు విస్తరే లేకుండా ఆకలే లేని వాడికి ఇస్తే ఏం లాభం? అందుకని ఉండాల్సింది ప్రధానంగా మనకి మనోచిత్తం ముందు దేవుడి మీద లగ్నం అయ్యి ఉండి ఈ ద్రవ్యాలతో పూజ చేస్తూ ఉంటే చాలా తొందరగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే చూసే ప్రేక్షకులకు కూడా తామర పువ్వు విశేషం గురించి ఆయన ఎలా అయితే తెలియచేశారో మన మనసు చాలా ముఖ్యమైనది అనేది ఆయన తెలియజేశారు.
మొత్తం విశేషంలో కూడా. అయితే ఇక్కడ తామర పువ్వుతోనే ఆగిపోకుండా, దొరకలేదనో లేకపోతే కాస్ట్లీ ఉందనో ఆగిపోకుండా మన మనసు ఇంపార్టెంట్. చేసే పూజ ఏదైనా దేంతో అయినా సరే భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేశారు. ఇలాంటి మరిన్ని విశేషమైన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. శ్రావణ మాసం గురించి ఒక సిరీస్గానే చేస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి అనుగ్రహం ఎంత శీఘ్రంగా వస్తుందో అలాంటి విధానాలే చెప్పబోతూ ఉన్నాం. ధన్యవాదాలండి. నమస్కారం అండి.